అధికారం ఇస్తే ఏదో పీకేస్తాం పొడి చేస్తామంటే వెళ్ళి ఎగబడి ఓట్లు గుద్దారు. అదే మా జగన్ ఉంటే ఇప్పటికి అమ్మఒడి కూడా ఇచ్చేవాడు. మీ జగనన్న ఉంటే అమ్మఒడి వచ్చేదేమో, సరైన వైద్యం ఉండేది కాదు, ఆరోగ్యశ్రీ పనిచేసేది కాదు, విద్యార్థులందరికీ స్కాలర్షిప్ వచ్చేది కాదు, ఫీజు రియంబర్స్మెంట్స్ జరిగేది కాదు, రైతులకు సరైన వ్యవసాయం ఉండేదే కాదు. ఏంట్రా మీరు అనేది? మీ జగనన్న విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయి ఎంత పెట్టాడో తెలుసా? 3,500 కోట్లు. ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు తీర్చేశారు. మీ జగనన్న ఆరోగ్యశ్రీ బకాయిలు ఎంత పెట్టాడో తెలుసా? 700 కోట్లు. రైతు ధాన్యం బకాయి ఎంత పెట్టాడో తెలుసా? 1674 కోట్లు. అవి ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు తీరుస్తున్నారు. ప్రభుత్వం గెలిచిన మొదటి రోజు కాడి నుంచి పని చేయడం మొదలు పెట్టింది. అన్నా క్యాంటీన్లను మొదలు పెట్టింది. 4,000 పెన్షన్ ఇస్తున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు మొదలు పెట్టింది. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. టీసీఎస్ కంపెనీని ఆంధ్రాకి తీసుకొస్తున్నారు. జగన్ తన్ని తరిమేసిన లూలు మాల్ వెనక్కి తిరిగి వచ్చి వరదల్లో అందించిన సాయం, అరబ్ దేశాల్లో చిక్కుకుపోయిన వాళ్ళని మన ఇండియాకి తీసుకురావడం, జగన్ చేసిన అవినీతిని బయటపెడుతూనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం పని చేయడం మొదలు పెట్టింది. అది ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు. మీ మొరుగుళ్ళు ఎక్కడైనా మొరగండి.